ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టంగా పూజలు అలాగే పరిహారాలు చేస్తూ ఉన్నాం కదండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో శుక్రవారం, మంగళవారం, ఆదివారం, పౌర్ణమి, అమావాస్య, పంచమి, అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి ఒక గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఆదివారం, అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈరోజు రాత్రి మనం పడుకోబోయేటప్పుడు ఇంకా అంతా మనం తినేసి ఇక పడుకుంటామన్న సమయంలో ఇప్పుడు చెప్పబోయే విధంగా మనం చేసి ఆ 2 లవంగాలను మనం మన తలగడ పక్కన పెట్టుకొని పడుకున్నట్లయితే మనకు ఎంత అప్పులున్నా, మన ఇంట్లో ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, మనం కొన్ని పనులనేటివి సగం సగం చేసి ఆటంకాలు వచ్చి ఆగిపోతూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా మనకు సవ్యంగా నెరవేరి మన అప్పుల బాధల నుంచి మనం బయటపడడానికి ఈ పరిహారం అనేది మనకు చాలా ఉపయోగపడుతుందండి. కాబట్టి ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా మీతో షేర్ చేయబోతున్నాను. తప్పకుండా కొత్తగా మన ఛానల్లో ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, ఈరోజు రాత్రి మనం నిద్రపోయేటప్పుడు ఇక ఆ మంచం మీద నుంచి మనం మంచం మీద కావచ్చు, అలాగే కింద పడుకోవచ్చు, చాప మీద అవ్వచ్చు, కింద నేల మీదైనా కావచ్చు. ఇక మనం పడుకున్నాం, ఇక మనం పైకి లేయము, ఇక నిద్ర పడతాం అన్నప్పుడు మాత్రమే ఇప్పుడు చెప్పబోయే పరిహారం అనేది మనం చేసుకోవాలి. ఫస్ట్ మనం పడుకునే మంచం మీద కానీ, కింద నేల మీద కానీ, చాప మీద కానీ మనం పడుకోబోయేటప్పుడు కూర్చొని ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్లో వచ్చేసి బౌల్ కానీ, గ్లాస్ కానీ కొంచెం వాటర్ అనేది తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న వాటర్ మన ముందు ఉంచుకోవాలి. 2 లవంగాలండి. 2 లవంగాలను మంచిగా పైన పూలన్నీ ఏమీ విరిగిపోకుండా నీట్గా ఉన్న 2 లవంగాలు అనేది తీసుకొని ఆ 2 లవంగాలను ఆడవాళ్ళైతే ఎడం చేతిలో, మగవాళ్ళైతే కుడి చేతిలో తీసుకొని మన తల చుట్టూ 7 చుట్లు అనేది చుట్టుకోవాలి. 7 చుట్లు అనేది తిప్పి యాంటీ క్లాక్ వైజ్లో, ఆడవాళ్ళైతే ఎడమ చేతిలో, మగవాళ్ళైతే కుడి చేతిలో తీసుకొని యాంటీ క్లాక్ వైజు వాళ్ళ తల చుట్టూ అలా తిప్పుకొని, మనం దిష్టి అయితే ఎలా అయితే తీస్తామో అలా తిప్పుకొని ఆ 2 లవంగాలను ఆ గ్లాస్ వాటర్లో వేసేయాలి. ఇలా వేసేసిన లవంగాల గ్లాసుని మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి రూమ్లో ఎక్సెప్ట్ బాత్రూమ్, కిచెన్, హాల్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ అంతటినీ కూడా, బెడ్రూమ్ అన్ని రూముల్లో ఆ గ్లాస్ వాటర్ని అంతా తిప్పేసి ఆమెను మళ్ళీ తెచ్చి మీరు పడుకునేటువంటి తలగడ పక్కన అనేది పెట్టుకోవాలి. అలా పెట్టుకొని ఇక నిద్రపోవటమేనండి. మీరు మంచం మీద పడుకున్నట్లయితే మంచం కింద పెట్టుకోండి. నేల మీద, చాప మీద పడుకుంటున్నారు అంటే మీ చెయ్యికి కొంచెం దూరంగా అటువైపుగా పెట్టుకొని పడుకోండి. ఇలా పడుకొని నిద్రపోయిన తర్వాత ఉదయం లేచిన తర్వాత మీరు స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ గ్లాసు వాటర్లో ఉన్న నీటిని తీసి ఆ 2 లవంగాలతో పాటు మీ ఇంట్లో పెరట్లో ఉన్న ఏదైనా చెట్టు మొదట్లు అనేది పోసేయండి. అలా పోస్తూ మీ మనసులో ఏదైతే సమస్య కానీ, కోరిక కానీ, ఆశ కానీ తీరాలి అనుకుంటున్నారో మీ సంకల్పం అనేది అనుకుంటూ, మా అమ్మాయికి పెళ్ళి అనేది కుదరాలి, లేదంటే మీ ఇల్లు ఆగిపోయిన ఇల్లు అనేది పూర్తవ్వాలి, లేదంటే మీరు ఏదైనా స్థలం కొనాలి అనుకుంటే దానికి డబ్బు అనేది సమకూరాలి, ఇంకేదైనా మీ అప్పు త్వరగా తీరిపోవాలి, మా అప్పు అనేది త్వరగా తీరాలి, ధన రాబడి అనేది బాగా రావాలి, మా వ్యాపారంలో వృద్ధి చెందుతూ ఉన్న వ్యాపారంలో ఇంకాస్త వృద్ధి చెంది మాకు లాభాలు అనేటివి గట్టిగా రావాలి అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నీళ్ళు అనేది ఆ చెట్టు మొదట్లో పోసేయండి. ఇలా పోసేసిన తర్వాత ఒక కొద్ది రోజుల్లోనే చూడండి ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఉన్నటువంటి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, మీ ఇంట్లో చిన్న చిన్న తగాదాలు, అరుచుకుంటూ మనశ్శాంతి లేకుండా ఉండటం, చికాకులుగా ఉండటం, అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నిటి కూడా తొలగిపోయి మీ ఇల్లు అనేది చాలా
ప్రశాంతంగా ఒక సంతోష నిలయంగా ఉంటుంది. ఇదే విధంగా 7 ఆదివారాలు చేయాలండి. ఇవి చేసేటప్పుడు పీరియడ్స్ టైంలో ఉన్న వాళ్ళైతే చెయ్యొద్దు. ఇక నాన్ వెజ్జీ అదంటారా? అలాంటి పరిహారాలకి నాన్ వెజ్జీ అలాంటివేం కాదు. పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు మాత్రం చెయ్యొద్దు. ఈ విధంగా మీరు 7 ఆదివారాల పాటు వరుసగా చేసుకుంటూ మధ్యలో మీకేదైనా పీరియడ్స్ టైం ఉన్నప్పుడు ఆ ఆదివారం రోజు ఆపేసి తర్వాత ఆదివారం నుంచి మీరు కంటిన్యూ చేయొచ్చు. ఇలా ఆ 7 ఆదివారాలనేది మీరు ఇలా చేసి చూడండి. తప్పకుండా మీ ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులున్నా కానీ వాటన్నింటినీ కూడా తరిమి కొట్టడానికి దైవశక్తితో పాటు ప్రపంచ శక్తి కూడా మీకు ఆశీర్వాదం అందిస్తుంది. అప్పుడు మీ ఇల్లు అనేది చాలా సంతోషంగా ఉండి ఎటువంటి దుష్ట శక్తులు, నెగెటివ్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈ విధంగా మీరు ఒక 7 వారాల పాటు ట్రై చేసి చూడండి. తప్పకుండా మీరు అప్పుడప్పుడు కూడా ఇలా చేసుకుంటూ ఉండొచ్చు. ఈ పరిహారం అనేది చాలా పవర్ఫుల్ అండి. ఈ పరిహారం చేసిన దానివల్ల మీరు అద్భుత ఫలితాలనేది పొందుతారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.